అందరి సహకారంతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ట్రాఫిక్ పద్మవ్యూహం నుండి బయటకు తెచ్చేందుకు విశేషంగా శ్రమిస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు బృహత్ ప్రణాళికలను వివిధ శాఖల సమన్వయంతో సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు నగరంలో ట్రాఫిక్ సమస్య నానాటికి తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరో ముందడుగు వేశారు. నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కీలక నిర్ణయం తీసుకునేందుకు అనువుగా ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ఆర్ఎండ్బి, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఆర్టీసీ అధికారులతో కలిసి గురువారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి పర్యటించారు. ఇదే విషయంపై అక్కడున్న షాపుల నిర్వాహకులతో కూడా ఆయన మాట్లాడారు. అలాగే కార్పొరేషన్ కు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని వెనక్కి జరిపి పునర్నిర్మించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. దాంతో పాటు పాత బస్టాండ్లోకి బస్సులు వచ్చి వెళ్లేందుకు ఉన్న ఇన్ అవుట్ గేట్లను ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మార్చాల్సిన అవసరాలను ఆర్టీసీ అధికారులకు ఆయన వివరించారు. అవసరమైన చోట్ల రహదారుల విస్తరణతో పాటు డివైడర్లు ఏర్పాటు చేసేందుకు అనువుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్ఎండ్బి అధికారులను ఎమ్మెల్యే చంటి ఆదేశించారు. ఇక ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కాకుండా చేపట్టాల్సిన చర్యలను కూడా పోలీస్, ట్రాఫిక్ అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అందరి పరస్పర అంగీకారంతో నగర సుందరీకరణతో పాటు ట్రాఫిక్ సమస్యకు మోక్షం కల్పించేందుకు సత్వర చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ముందడుగు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఆర్ఎండ్బి ఎస్సీకే విజయరత్నం, ఈఈ వైవి కిషోర్ బాబూజీ, ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, ఎంఈ సురేంద్రబాబు, ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వాణి, టూటౌన్ సిఐ అశోక్ కుమార్, ట్రాఫిక్ సిఐ లక్ష్మణరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్ మరియు పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు ఉన్నారు. బస్ స్టాండ్లోకి వెళ్ళేవాడు నుంచి నడుచుకొచ్చి ఇటే వెళ్ళాలనుకుంటాడు. కాబట్టి కరెక్ట్గా మనం ఎక్కడైతే పెడతామో దీనికి కిందగా ఒక లైన్ పెట్టేసి, మార్జిన్ లైన్ పెట్టి దానికి రెడ్ మార్క్ వేసేసి అవసరమైతే అక్కడ ఓపెన్ చేసేది స్టాచ్యూ గురించి మాట్లాడతా. వాళ్ళు క్లారిటీ వస్తే అప్పుడు మనం దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు తిరగడానికి కూడా ఫ్రీ అయిపోతుంది కదా. ఎక్కాలనుకుంటే అవసరం వెళ్ళేసి వచ్చేస్తాం. ఇంకా అయితే మనకి ఈజీగా అర్థం అయితే ఏలూరు నియోజకవర్గం పాత బస్టాండ్ సెంటర్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ఉద్దేశంతో లోగడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడ పర్యవేక్షించారు. దీన్ని ఏ విధంగా అయితే ట్రాఫిక్ని నియంత్రించవచ్చో ఇక్కడెక్కడా కూడా వెహికల్స్ ఆగిపోకుండా, ఎందుకంటే పక్కన ఆర్టీసీ డిపో ఉండటం వల్ల వాళ్ళు కూడా బయటకు వచ్చే దగ్గర, లోపలికి వెళ్ళే దగ్గర ఒకటే గేట్ని యూజ్ చేయడం వల్ల కూడా ఎక్కువగా రద్దీ ఏర్పాటు అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ గౌరవ మేయర్ గారు, ఆర్ఎండ్బి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆర్టీసీ వారు అందరితో కూడా జాయింట్ ఏదైతే ఇక్కడ సర్వే చేయడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని సూచనలు తీసుకున్నాం. కొన్ని సంఘ నాయకులతో కూడా మాట్లాడాలి. వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే ఒక విధంగా, వాళ్ళు ఒప్పుకోకుండా ఉంటే ఒక రకంగా. ఎందుకంటే 99.9% వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు. ఎందుకనంటే దానికి కూడా ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి తప్పనిసరిగా. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల సౌకర్యార్థం చేసే చర్య ఇది. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సహకరిస్తే డెఫినెట్గా పాత బస్టాండ్ సెంటర్లో భవిష్యత్తులో ఎక్కడా కూడా ఒక వెహికల్ ఆగిపోకుండా, అదేవిధంగా నడిచెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకోకుండా
అన్ని సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఏదైతే చేస్తే బాగుంటుందనేది మేము కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపాలిటీది కూడా 80 సంవత్సరాలు అయిపోయి చాలా శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా కొంచెం కొత్తగా రెనోవేషన్ చేసి వెనక్కి కూడా జరిపితే ట్రాఫిక్ సమస్య పూర్తిగా పోద్దనేది వీళ్ళందరూ కూడా సజెషన్ చేశారు. అదేవిధంగా వంతిరి పక్కన ఉన్న ఒక 4-5 కొట్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తాం. వాళ్ళని కూడా అటుపక్కకు మార్చి, ఎందుకంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్. రాబోయే రోజుల్లో ఇంకా ట్రాఫిక్ పెరిగే సమస్య ఉంది కాబట్టి ఆ ట్రాఫిక్ని ఇప్పటి నుంచే మనం కంట్రోల్ చేసుకోగలిగితే భవిష్యత్తులో ఏ ఇబ్బందులు ఉండవు. ఇదందరూ కూడా ప్రజల సౌకర్యార్థమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.